ఏస్కేలు డెడ్ బాడీస్ తోటి ఆజ్ఞాపించాడు. అక్కడ లైఫ్ వచ్చింది ఎముకలతో. కానీ ఎలీషా బాడీ ఎముకలే. ఎముకలే. ఎవరు ఆజ్ఞాపించకుండానే, ఎవరు మాట్లాడకుండానే ఆ ఎముకలలో ఉన్న పవర్, ఆ దేవుని యొక్క ఆ సూపర్ న్యాచురల్ పవర్ ఇంకొక డెడ్ బాడీకి లైఫ్ ఇచ్చింది. ఇంకొక డెడ్ బాడీని రిజరెక్ట్ చేసింది. ఎలీషా ఆ బోన్స్ అనేవి దేవుని యొక్క కంప్లీట్ ఆ ఆ సూపర్ న్యాచురల్ దాంట్లో నానుతూ వచ్చాయి. అందుకోసమనే అతడు చేసినటువంటి ఏ అద్భుతమైన అసాధారణంగా ఉన్నది, ఏ మరకినైనా దేవుని యొక్క పవర్ తోటి కనెక్ట్ అయి ఉన్నది. చూడండి, ఒక సూపర్ న్యాచురల్ మెరకల్ నువ్వు చెయ్యాలంటే, లేదా నువ్వు రిసీవ్ చేసుకోవాలంటే, లేకపోతే నువ్వు చూడాలంటే, అదే సూపర్ న్యాచురల్ లో నువ్వు ఉంటే, అదే సూపర్ న్యాచురల్ ప్రపంచంలో నువ్వు ఉంటే నీకు ఏదైనా కూడా ఈజీ అవుతుంది, ఏదైనా కూడా నీకు సాధ్యమవుతుంది. ఎలీషా ఆయన బోన్స్ లో ఆయన రిసీవ్ చేసుకున్నది ఆయన బోన్స్ లోకి వెళ్ళింది, ఆయన బ్లడ్ లోకి వెళ్ళింది, ఆయన స్కిన్ మీదకి వెళ్ళింది. ఇదంతా దేవుని యొక్క బిడ్డారా, ఒక న్యాచురల్ బాడీ పాతి పెడితే ఇది ఏమీ కనపడదు. ఒక న్యాచురల్ బాడీ కనపడితే ఇంకొకళ్ళు ఆజ్ఞాపించాలి, ఇంకొకళ్ళు డిక్లేర్ చేయాలి. కానీ ఒక న్యాచురల్ ఒక 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 సూపర్ న్యాచురల్ లైఫ్ లో గనక నువ్వు బతికితే నీ ఎముకలే ఇంకొకరికి లైఫ్ ఇస్తాయి. నీ లైఫ్ ఇంకొకరికి సూపర్ న్యాచురల్ కింగ్డమ్ కి కనెక్ట్ అయ్యేటట్లు చేస్తుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి గురించి లేదు కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎలీషా పవర్ ని ఖచ్చితంగా రిసీవ్ చేసుకుని ఉంటాడు. ఎలీషా అనాయింటింగ్ ని డెఫినెట్ గా ఆయన రిసీవ్ చేసుకొని ఉంటాడు. ఎందుకోసం అంటే ఎలీషా బోన్ తోటి లైఫ్ వచ్చినాడు, ఎలీషా అనాయింటింగ్ ని రిసీవ్ చేసుకోవడం. అంటే నేను ఏం మాట్లాడుతున్నానంటే, దేవుని యొక్క సూపర్ న్యాచురల్ నమ్మినటువంటి నువ్వు నీ హెయిర్ తోటి పనిచేస్తుంది, ఓకే రైట్, నీ ఉమ్మి తోటి పనిచేస్తుంది, నీ ఫిజికల్ బాడీ తోటి పని చేస్తుంది. కంప్లీట్ గా దేవుని యొక్క ఆ పవర్ అనేది నీ మీద నీ మీద అదే విధంగా రెస్టింగ్ లాగా ఉంటది. అది ఆ విధంగా ఉన్నప్పుడు పౌలు చేతి కట్లను టచ్ చేసినప్పుడు ఆ చేతి కట్లు రుమాలలో నుంచి దేవుని యొక్క పవర్ అనేది బయటికి రిలీజ్ అయింది. ఆ శక్తి అనేది బయటికి తన్నుకొని వచ్చింది. దేవుడు నిన్ను సూపర్ న్యాచురల్ గా క్రియేట్ చేశాడు, సూపర్ న్యాచురల్ బలం తోటి నిన్ను కనెక్ట్ చేశాడు. అందుకోసమనే మనిషికి అసాధ్యం కానీ దేవునికి ఏదైనా సాధ్యమే. మనిషికి